Your attention please. ఈ పరేషన్ బాయ్స్ పరేషన్ ఫ్యామిలీలో ఇమ్రాన్ తో పాటు ఉంటాడు కదండి బబ్బుగాడు బొజ్జోడు. వాళ్ళ నాన్నగారు చచ్చిపోయాడండి. దానికి గల కారణం ఇమ్రాన్ గారే. ఈ బెట్టింగ్ యాప్లు, ఈ హవాల్, చాలా పాపం రా. ఈ దందాలు చేసి దుబాయ్లో హోటళ్ళు పెద్ద మొత్తం 20-30 కోట్లు సంపాదించి చాలా పాపం రా. వాడి పోలీసులు ఎతుకుతున్నారని చెప్పి పారిపోయాడు. ఎక్కడ పారిపోయాడో తెలీదు. ఎక్కడ ఉన్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్. గ్రౌండ్ ఏం చేస్తానవరా? డ్రైనేజ్ పైపులు క్లీన్ చేసుకుంటున్నావా? పోలీసులు ఎతుకుతుంటే ఈ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ బబ్బుగాడు వాళ్ళ నాన్నని ఎరా దొంగతనం చేసావంట, మాయలు చేసావంట, మోసం చేసావంట అంటే ఆ బాధకు తట్టుకోలేక చచ్చిపోయాడు. చచ్చిపోయాడు పాపం. ఆ ఇమ్రాన్ గారే కారణం. ఎవిరా బాలరాజు, ఎవిరా ఉపయోగం దేశానికి నీ వల్ల? ఆడెక్కడున్నాడో తెలియదు. చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్ లో బబ్బుగాడే తోడు. అసలు ఆ ఫ్యామిలీ, ఆ పరేషన్ బాయ్స్ ఆ ఛానల్ ఎగడానికి, ఇంత డబ్బు రావడానికి ఆ బబ్బుగాడే కారణం. ఆడవల్లే లేచింది ఛానల్. వాళ్ళ నాన్న సస్తే ఎక్కడున్నాడో తెలియదు. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే? ఏమవుతుంది రావడానికి? ఏమంత దొంగతనం, అంత మాయ చేశాడు. మంచి చేస్తా నా కొడక నువ్వు రే. దొంగనా కొడుకు ఇదిగో ఇలాంటి దొంగనా కొడుక్కి పాపం తగులుకుంటది. అరే నేను శివుడు ఏట్రా, శివుడు పట్టుకున్నాను. అది శివుడు కాదురా. ఒకసారి కళ్ళు తెరుచుకొని చూడరా. అది కంబోడియా దేశంలో బౌద్ధ లింగం, బౌద్ధ రామాలు అంటారు. నేను శివలింగం లాగా ఉంది అన్నాను. ఐ థింక్ వాట్ చూడరా, నాతో పాటు అక్కడ అందరికీ చెప్పులు వేసుకొని ఉన్నారు కదా. శివలింగం లాగా ఉంది అన్నాను. అది నువ్వు పట్టుకొని రేవంత్ రెడ్డి గారికి ఏడ్చుకుంటూ, సార్ అన్యాయం సార్, ముస్లింలకి హిందువులకి మధ్యన గొడవ పెట్టావు, కుక్క సాగు చేస్తావరా నువ్వు ఎక్కడున్నాక. అరే అత్తాపూర్ నా కొడక. వాళ్ళందరూ శివలింగాన్ని మా బూట్లతో తండేశాడని చెప్పి వీడియోలు చేస్తున్నారు. పిచ్చి పీక్స్ కిలిపోయింది మీ అందరికి. వాళ్ళకి చెప్పురా బౌద్ధ లింగం అనేసి. అయిపోయి